గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు ఒక ఆసిలేటర్కి సంబంధించి దాని యొక్క డ్యాంపింగ్ అంటే దాని ఆసిలేషన్స్ ఎందుకు టైం పరంగా తగ్గుతాయి అనే దాని గురించి, అవి ఎలాగా కొలుస్తారు అనే వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఒక డోలకం యొక్క అవరోధాన్ని వివరించేటటువంటి 3 పద్ధతులు ఉన్నాయి. అంటే డోలకంలోని ఎందుకు ఈ విధంగా వెళ్తున్నటువంటి అంటే కంపనాలు చేస్తున్నటువంటిది ఎందుకు ఆ కంపనాలు తగ్గించుకుంటుంది అనేటటువంటి వివరించడానికి 3 పద్ధతులు ఉన్నాయి. అందులో ఫస్ట్ది లాగరిథమిక్ డిక్రిమెంట్. తెలుగులో కూడా సంవర్గమాన డిక్రిమెంట్ అని చెప్తూ ఉంటారండి. సో ఇది ఏం చెప్తుంది అంటే, డిపెండింగ్ అపాన్ టైమ్ హౌ ద యాంప్లిట్యూడ్ వ్యారీస్. ఓకే, కంపనా పరిమితి కాలంతో పాటు ఏ విధంగా క్షీణిస్తుందో, డిక్రీజ్ అవుతుంది అన్నమాట. హౌ ద యాంప్లిట్యూడ్ డిక్రీజెస్ విత్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ లాగరిథమిక్ డిక్రిమెంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న స్మాల్ డాంపింగ్, తక్కువ అవరోధం అంటే ఏంటంటే స్లోగా డిక్రీజ్ అవుతున్నటువంటిది కానీ మనం తీసుకున్నట్లయితే దాని యొక్క కంపన పరిమితిని మనం e⁻⁻t తోటి ఇస్తామండి. ఓకేనా. ఇప్పుడు టైం పరంగా లెక్కేసుకుందాం. విల్ క్యాలిక్యులేట్ దిస్ డాంపింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 మనకి యాంప్లిట్యూడ్ కంపన పరిమితి a0 ఈజ్ ఈక్వల్ టు a0 అవుతుంది. ఓకే, t/2 అయినప్పుడు a1 ఈక్వల్స్ a0 e⁻⁻t ప్లస్ t/2 వేస్తున్నట్టు α/t/2. టైం t ఈజ్ ఈక్వల్ టు 2t/2, a2 వాల్యూ a0 e⁻⁻α2t/2. అలాగే టైం t ఈజ్ ఈక్వల్ 3/2, a3 ఈజ్ ఈక్వల్ టు a0 e⁻⁻3t/2. సో ఈ నాలుగిట్లని ఏంటంటే ఒకదాన్ని ఒకటి డివైడ్ చేసాం అనుకోండి. అంటే a0/a1, a1/a2, a2/a3 అలాగా ఒకదాన్ని ఒకటి డివైడ్ చేస్తే చూడండి, a0/a1 వాల్యూ మనకి e⁻⁻t/2 వస్తుంది. a1/a2 వాల్యూ కూడా e⁻⁻t/2 వస్తుంది. సో అలాగా చూసుకున్నట్లయితే a0/a1, a1/a2 అలా సో అని అవన్నీ e⁻⁻t/2 ఒకటే వాల్యూ. దాన్ని d అని చూపిస్తామండి. దీని డిక్రిమెంట్ అంటారు. ఇది ఒక స్థిరాంకం. ఓకే, దీన్ని అనుక్రమ కంపన పరిమితుల నిష్పత్తిగా చెప్పొచ్చు. వీ కెన్ డిఫైన్ d as the ratio between the two successive amplitudes. ఓకే, ఈ డిక్రిమెంట్ తాలూకా సంవర్గమానాన్ని లాగరిథమిక్ డిక్రిమెంట్ అని చూపిస్తాం. దాన్ని లాంబ్డాతో చూపిస్తారు. ఓకే, డిక్రిమెంట్ తాలూకా సంవర్గమానం. The logarithm value of this decrement is known as logarithmic decrement, which is denoted by lambda. So lambda equals to log d base e, or e⁻λ is equal to d. Okay, so a0/a1, a1/a2 so on will be shown as e⁻λ. Okay, so if we take a log both sides, lambda equals to, we'll get this equation like this: log of a0/a1 base e, log of a2/a1 base e, log of a2/a3 base e, so on. This is the known as logarithmic decrement, or this equation clearly shows that the logarithmic decrement is the ratio between two successive amplitudes with a time period of t/2. ఆవర్తన కాలం సగం వ్యవధిలో అంటే t/2 వ్యవధిలో ఈ యొక్క అనుక్రమ కంపన పరిమితుల నిష్పత్తిని మనం నిష్పత్తి యొక్క సహజ సంవర్గమానాన్ని న్యాచురల్ లాగరిథమిక్ లేదా సంవర్గమాన డిక్రిమెంట్ అనేసి చెప్తూ ఉంటారు. ఓకే, సో ఈ విధంగా మన లాగరిథమిక్ డిక్రిమెంట్ని మనం కట్టవచ్చు. నెక్స్ట్ ఇది రెండో పద్ధతి రిలాక్సేషన్ టైం. రిలాక్సేషన్ కాలము. ఇది ఈ యొక్క అవరుద్ధ డోలకం మీద అవరుద్ధ ప్రభావాన్ని కాలం రీత్యా వివరిస్తుంది అన్నమాట. This gives the effect of time on damped oscillations.
of a damped oscillator. Okay, so what is meant by relaxation time? Relaxation time is defined as the time, the amplitude, the time taken for the amplitude to decrease by 1 by e part, to decrease by 1 by e part is known as relaxation time. కంపన పరిమితి తన మొదటి కంపన పరిమితిలో 1 by e వంతు తగ్గడానికి పట్టే కాలాన్ని రిలాక్సేషన్ కాలము అనేసి చెప్తూ ఉంటారు. దాన్ని టౌ అనే లెటర్తో చూపిస్తూ ఉంటారు, టౌ అనే లెటర్తో చూపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు అది మనం క్యాల్కులేట్ చేద్దాం. టీ టైంలో t time is called t seconds. The amplitude of the given damped oscillator at is given by t is equal t seconds వద్ద at equals to a naught e power minus alpha t. ఓకే, సో మనం ఇప్పుడు ఏమన్నాము, మొదటి కంపన పరిమితిలో 1 by e, we have to calculate the 1 by eth part of the first amplitude a naught. So a naught equals to a naught into 1 by e, a naught into 1 by e. ఎక్కడ t is equal to tau seconds, t is equal to tau seconds దగ్గర a naught into 1 by eకి సమానం అవుతుందని తీసుకుంటే, సో a naught into 1 by e is equal to a naught e power minus alpha t, alpha tau, అది tau, t కాదు tau. ఓకే, సో ఆల్ఫా టౌ ఈక్వల్స్ టు మనకి ఏమైనా వస్తుందండి, 1 అని వస్తుంది. ఎందుకంటే ఏ నాట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ, ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ ప్లస్ 1 మిగులుతుంది. సో ఆల్ఫా టీ ప్లస్ 1 ఈక్వల్స్ 0. దీని నుంచి ఆల్ఫా టీ ఈక్వల్స్ టు 1 అని వస్తుంది, ఆల్ఫా టీ ఈక్వల్స్ టు 1 అని వస్తుంది. ఓకే, దాని నుంచి ఆల్ఫా టౌ వాల్యూ 1 by ఆల్ఫా లెక్కించవచ్చు. ఆల్ఫాని 2m/rmతో ఇస్తారనేసి మీకు ముందు క్లాసెస్లో నేర్చుకున్నాం కదా. ఈ విధంగా రిలాక్సేషన్ టైంని కనుక్కోవచ్చు. ఓకే, సో ఒక్కసారి ఈ యొక్క ఫార్ములా గమనించండి. ఆర్ఎం ఎంత తక్కువగా ఉంటే టౌ అంత ఎక్కువగా ఉంటుంది. దట్ మీన్స్ ద ఆసిలేటర్ will take much more time to decrease its amplitude's value by 1 by e if Rm is less. Okay, so this relaxation time will give you the time of a oscillator to get to 0 value. That means to stop. ఈ యొక్క రిలాక్సేషన్ టైమ్ మనకి ఆసిలేటర్ ఎంత నెమ్మదిగా మందగిస్తుందో, దాని యొక్క కాలపరిమితి ఎంత నెమ్మదిగా మందగిస్తుందో మనకి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ మూడవటటువంటిది మరియు అత్యంత ముఖ్యమైనది క్వాలిటీ ఫ్యాక్టర్, భాజకము అంటారు, క్వాలిటీ ఫ్యాక్టర్. సో దీన్ని ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాం? ఇది అవరుద్ధ డోలకం మీద అవరుద్ధ ప్రభావం శక్తి క్షీణించే రేటు దృష్ట్యా వివరిస్తుంది అన్నమాట. సో దిస్ క్వాలిటీ ఫ్యాక్టర్ గివ్స్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద decrease in energy on the damped oscillations. Okay, so the definition of Q factor is given like this: the ratio between the energy of the oscillator to the energy loss for one time period of oscillation is 2 pi times the ratio. Okay, is 2 pi times the ratio. సో గుణభాజకాన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తే చూడండి, ఒక డోలకం యొక్క శక్తికి ఒక ఆవర్తన కాలంలో ఉండేటువంటి శక్తి నష్టం యొక్క నిష్పత్తికి 2 రెట్లు ఉండేటటువంటి విలువనే గుణభాజకం లేదా క్యూ ఫ్యాక్టర్ అనేసి చెప్తూ ఉంటారు. సో దాని ఫార్ములా మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. క్యూ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు 2 pi ఇంటూ energy of oscillator, 2 pi into
energy of oscillator by energy lost in one time period. Energy lost in one time period. సో Q ఈజ్ ఈక్వల్ టు డోలకం యొక్క శక్తి బై ఆవర్తన కాలంలో ఉండే శక్తి నష్టం ఇంటూ 2π. సో దాని ఎలాగ వస్తున్నారు? Q ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ E/PT. ఒక డోలకం కాలంలో ఒక ఆవర్తన కాలంలో శక్తి నష్టం పీటీతో చూపిస్తారండి. కానీ ఒమేగా నాట్ వాల్యూ వచ్చి 2π/T. సో ఇక్కడ P అనేది ఏంటి అంటే సగటు దుర్వ్యయ సామర్థ్యాన్ని సూచిస్తుంది. సగటు దుర్వ్యయ సామర్థ్యాన్ని సూచిస్తుంది. సో ఇట్ గివ్స్ ద యావరేజ్ power dissipation. It gives the average power dissipation P, which is denoted by P is equal to 2E/tau. P is equal to 2E/tau. So this Q value will be given as W0 E by 2E/tau. E gets cancelled. Q is equal to omega naught tau by 2. Okay. So for small damping, this tau and Q will be more. That means for small damping అంటే స్లోగా కదులుతున్నటువంటి ఈ యొక్క డోలకానికి రిలాక్సేషన్ టైం లేదా ఆగిపోవడానికి పట్టే టైం చాలా ఎక్కువసేపు ఉంటుంది. చాలా ఎక్కువసేపు అన్నమాట. నెమ్మదిగా కదులుతుంది, అంత తొందరగా ఆగిపోతుంది. ఫాస్ట్గా కదులుతుంది, స్లో అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది, తక్కువ టైం పడుతుంది. అక్కడి నుంచి ఎక్కువ టైం తీసుకుంటుంది పూర్తిగా ఆగిపోవడానికి. ఓకే. సో ఈ యొక్క ఆన్సర్ని మీరు అసైన్మెంట్ కింద రాయండి. ఇది ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ.